హాయ్ అండి. గోరుచిక్కుడు కర్రీ ఎలా వండాలో చూద్దామా. చిన్నగా కట్ చేసుకున్న ముక్కలను వాటర్లో కడిగి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు మెంతాకు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మంచిగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసుకొని ఉడుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర పౌడర్, గరం మసాలా వేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.